రైట్. అయితే ఇంకొక విషయానికొద్దాము. అంటే ఇది మిమ్మల్ని నేను అడగొచ్చో లేదో నాకు తెలీదు. బట్ అందాల పోటీల విషయానికొస్తే అది మన సంస్కృతా కాదా? ఒక్క మాట చెప్పనా? ఒకటి మామూలు మనిషిలాగా మాట్లాడుకుంటే ఎక్కడి నుంచో ఇన్ని దేశాల నుంచి ఇంతమంది అందగత్తులు వచ్చి మనకు చూపియాలా? ఏం చూపించి చేస్తారు నా పిండాకుడు? మనకి తెలియని చచ్చింది ఏముంది? ఆల్రెడీ గచ్చిబౌలి, మాదాపూరు, ఫైనాన్షియల్ డిస్టిక్లో సూపర్ అందాలు ఉన్నాయి, చూడాలే కానీ దీనమ్మ గడుపు గాలిపోను కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే అందాలే అందాలు, బొచ్చడు అందాలు ఉన్నాయి. వీళ్ళకన్నా అందంగా ఉండి చస్తారా చెప్పు? అస్థిపంజరానికి డ్రెస్ చేసినట్టు ఉంటారు ఒక్కళ్ళు. ఏమిటి చూసి వచ్చేది అందాలు నా పిండాకుడు? ఏమున్నాయి అమ్మ? ఒక మాట చెప్పనా? అందం అంటే విప్ప తీసుకు చూపించేది కాదమ్మా. మన సాంప్రదాయాన్ని, మన భారతీయతని, మన విధానాన్ని అందమైన రూపంలో చూపించడమే అందం. ఎంతసేపు ఆనాడు మహానుభావుడు స్వర్గలోకాలోనే ఉండుంటాడు అక్కినేశ్వరుడు. ఆయనే అన్నాడు, ఓ లేపి లేపి చూపిస్తారు. ఏముంటుంది లేపితే? డ్రాయర్ ఉంటుంది, అంతకుమించి ఏముండి వస్తుంది. కానీ వాళ్ళు అదన్నా చూపిస్తారు, వీళ్ళు అది కూడా చూపించారు కదా. ఈ ఫ్యాషన్ షోల్లో అంతా ఓపెనే, అన్నీ ఓపెనే. ఏముండి వస్తుంది? అది చూడడానికి దీనికి ఎంత పొడుగు ఉంది, దానికి అంత పొట్టిగా ఉంది, దీనికి ఇంత జడ ఉంది, దానికి ఇంత కొప్పు ఉంది, ఇవే మాట్లాడతారు. దానికి మార్కులు వేస్తారు. కొన్ని కోట్ల విలువైన కిరీటం పెడతారు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం? స్పాన్సర్స్కి లాభం, వ్యాపారం అవుతుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు అందరూ వస్తారు కాబట్టి మన హైదరాబాదు యావత్ ప్రపంచం చూస్తుంది. ఇంతకు మించి ఏముందమ్మా? అమ్మా, నేను మీ మాధ్యమం ద్వారా అడిగేది ఒకటే. ప్రపంచంలో ఉన్నటువంటి అస్థిపంజరాల లాంటి సుందరీమణుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాషన్ షో పెట్టి చక్కని ఒక ప్రాధాన్యత ఇచ్చారు, సంతోషమే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వజ్ర వైఢూర్యాల లాంటి అందమైన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు, అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు, అద్భుతమైన విజ్ఞానవంతులు ఉన్నారు, అద్భుతమైన జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక చక్కటి వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ గౌరవించండి, వారందరికీ ఒక ప్రాధాన్యత ఇవ్వండి. చెప్పండి, 3 వైపుల నుంచి వచ్చే అందంగా ఉండే సుందరీమణుల పోటీలో నా కోరిక చెప్తున్నా, సునీతా విలియమ్సన్ తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెడితే తృప్తిగా ఉంటుంది నాకు. ఎందుకని? ఎవరి దగ్గర లేనిది, అందరికన్నా మిన్నగా ఉన్నది సునీతా విలియమ్సే. ఆమెను తీసుకొచ్చి పెట్టాలి. అమ్మ, ఇప్పుడు ఎవరైనా నాకు ఒక్క మాట చెప్పు, చేసే ఆ ఫ్యాషన్ షో వల్ల ఎవరికి ఎక్కువ ఆదాయం, ఎవరికి ఎక్కువ ఉపయోగం, దేనికి? రైట్, పెట్టారు, డబ్బులు బాగా వస్తే మంచిదే. కానీ దానివల్ల వచ్చిన వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి అన్ని సకల రాసమర్యాదలు ఉంటాయి, వాళ్ళకన్నీ చేస్తారు. వాళ్ళకి పెట్టే డబ్బుతో ఎంతోమంది పేద పిల్లలకి చదువు చెప్పించవచ్చు. వాళ్ళ కోసం పడే కష్టంలో ఎంతోమందికి 4 రోజులు అన్నం పెట్టచ్చు. సరే, ఇది నాకు అప్రస్తుతం, నేనా ముండా కొడుకుని మాట్లాడి చస్తా, నేను ఆగలేను. ఒకరి గురించి నాకు అనవసరం. కానీ ఆ అందాల పోటీల కోసం ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెడితే ఆ డబ్బులు ఖర్చు పెట్టే బదులు నేను చెప్పినట్టు కేబుల్ బ్రిడ్జి, గచ్చిబౌలి, హైటెక్ సిటీకి వెళ్తే అమ్మ సూపర్ ఫిగర్లు ఉండరు. మనకేం తక్కువ తెలంగాణలో? దీనికోసం ఎక్కడికో పోవాలా? తెలియచావదు అంతే. అందంగా తయారు చేస్తే 60 కూడా 20 అవుతుంది, 20 కూడా 16 అవుతుంది. ఈ మాత్రం చిన్నపాటి విషయం తెలీదు, అందరికీ తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నేను అందంగా కనపడాలనుకుంటే వెళ్తాను, డై వేసుకుంటాను, అందంగా కనపడతా, ఇవి తీసేస్తా, జీన్స్ ప్యాంట్ వేస్తా. ఎవడన్నా గుర్తుపడతాడా? ఎక్కడికో వెళ్ళక్కర్లేదమ్మా, ఎక్కడి నుంచో తేవక్కర్లేదమ్మా, మన చేతిలోనే ఉంది. దాని గురించి నాకెందుకు? అడిగావు కాబట్టి నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పా. జరగబోయే అందాల పోటీలకి సునీతా విలియమ్స్ వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, నిజంగా స్త్రీని గౌరవించిన వాళ్ళం అవుతాం.